హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యరత్నాలు పాఠ్యాంశంలో 6వ పద్యం ఉరులేయవి యొనరించిన తిక్కన గారు రాసిన ఈ పద్యం నేర్చుకుందాం. ఇంతకుముందు పద్యాలన్నీ మీరు నేర్చుకోకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటాయి, చూడండి. పద్యం చెప్తా చూడండి. ఒరిలేయవి యొనరించిన నరవర యప్రియము తన మణంబున కగున్ దానొరులకు నవిసేయకునికిన్ బరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మణంబున కగున్ దానొరులకు నవిసేయకునికిన్ బరాయణము పరమధర్మ పథములకెల్లన్. ప్రతిపదార్థం ఒరులే అవి. ఒరులు అంటే ఇతరులు, అవి అంటే అవి. ఒనరించిన అంటే చేసిన, ఒనరించిన అంటే చేసిన. నరవర అంటే ఓ రాజా లేదా నరులలో శ్రేష్ఠుడా. అప్రియము, అప్రియము అంటే ప్రియము కానిది అంటే బాధ కలిగించేది. తన మణంబునకు, తన మణంబు అంటే మనస్సు, తన మణంబునకగున్ తన మనస్సునకు అగున్ అయ్యేది. ఏమయ్యేది? అప్రియమయ్యేది అంటే బాధ కలిగేది. ఒరులే అవి యొనరించిన, ఇతరులే అవి చేసిన. ఏవి? తన మణంబునకగున్, తన మణంబునకు అంటే తన మనస్సుకు అప్రియము అగున్ అంటే బాధ కలిగించేవి ఇతరులే చేసిన. దాన్ ఒరులకు, దానొరులకు అంటే తాన్ ఒరులకు అతను ఇతరులకు. నవి సేయకునికిన్ అవి చేయకుండా, చేయకుండా. బరాయణము అంటే భరించడం. పరమధర్మ పథములకెల్లన్ అదే అన్నిటికన్నా గొప్ప ధర్మం. పరమధర్మము అన్నిటికన్నా గొప్ప ధర్మము. పథములకెల్లంటే ధర్మ మార్గములలో అదే గొప్పది. అంటే భావం, ఓ రాజా, ఇతరులు ఏ పని మనకు చేస్తే మన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మ మార్గాలను గొప్పది అని తిక్కన ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు.